మిచాంగ్ తుఫాను బాపట్ల వద్ద తీరం దాటింది. మధ్యాహ్నం 2 గంటల 30 నిమిషాల సమయంలో తుఫాను తీరాన్ని దాటినట్లు భారత వాతావరణ కేంద్రం తెలియజేసింది. తుఫాను తీరం దాటుతున్న సమయంలో గంటకు 90 నుంచి 110 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచాయి. దీంతో కోస్తాంధ్రలోని అనేక జిల్లాల్లో ఈదురు గాలులతో కూడిన భారీ వర్షం కురిసింది. ప్రస్తుతం ఇది బాపట్లకు నైరుతిగా 15 కిలోమీటర్ల దూరంలో, ఒంగోలుకు ఈశాన్యంగా 40 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉన్నట్టు ఐఎండీ వివరించింది. తుఫాను ప్రభావంతో 2 రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ తెలియజేసింది. కోస్తాంధ్రలోని శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, బాపట్ల, ఒంగోలు, తిరుపతి జిల్లాలకు వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రావద్దని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించారు. మరోవైపు తిరుపతి జిల్లాతో పాటు బాపట్లలో వరదలు ముంచెత్తాయి. ముందస్తు చర్యలు చేపట్టిన ఎన్డీఆర్ఎఫ్ బృందాలు ముంపు ప్రాంత ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించారు. దీంతో రాష్ట్రంలో ఎలాంటి ప్రాణ నష్టం జరగకుండా చర్యలు తీసుకున్నట్లు అధికారులు స్పష్టం చేశారు. మిచాంగ్ తుఫాను అనేక ప్రాంతాల్లో రైతులకు పంట నష్టాన్ని మిగిల్చింది. మరోవైపు తిరుపతిలో భారీ వర్షం పడడంతో రోడ్లు, చెరువుల్ని తలపించాయి. భారీ వర్షానికి తిరుమలలోని కపిల తీర్థం జలపాతం ఉగ్రరూపం దాల్చింది. ఈ తుఫాను ప్రభావం తెలంగాణ రాష్ట్రంపై కూడా పడింది. తెలంగాణలోని భద్రాద్రి కొత్తగూడెం, ములుగు జిల్లాలకు ఐఎండీ రెడ్ అలర్ట్ జారీ చేసింది. సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ ప్రకటించిన వాతావరణ కేంద్రం కరీంనగర్, పెద్దపల్లి, నల్గొండ, జనగామ, యాదాద్రి, భూపాలపల్లి, నాగర్ కర్నూలు జిల్లాల్లో మోస్తరు వర్షం పడే అవకాశం ఉందని స్పష్టం చేసింది. తుఫాను ప్రభావంతో హైదరాబాద్లోని పలు ప్రాంతాల్లో వర్షం పడుతోంది. ఏపీలో మిచాంగ్ తుఫాను అల్లకల్లోలం సృష్టించింది. తుఫాను ప్రభావం రాష్ట్రంలోని అనేక జిల్లాలపై పడింది. ఆయా జిల్లాల్లో 100 ఎకరాల్లో పంట నష్టం జరగ్గా వేల మంది నిరాశ్రయులుగా మారారు. అయితే తుఫాను ప్రభావంతో ఇళ్లు కోల్పోయిన వారిని ఆదుకోవాలని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు పార్టీ శ్రేణుల్ని ఆదేశించారు. వరద ప్రభావిత ప్రాంతాల వారిని పునరావాస కేంద్రాలకు తరలించాలని, ఇప్పటికే పునరావాస కేంద్రాల్లో ఉన్న వారికి నిత్యావసర సరుకులు అందజేయాలని సూచించారు. మిచాంగ్ తుఫాను తెలంగాణ రాష్ట్రంపై ప్రభావం చూపిస్తోంది. తుఫాను ప్రభావంతో రాష్ట్రంలోని అనేక ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ముఖ్యంగా ఉమ్మడి ఖమ్మం, వరంగల్ జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు పడుతున్నాయి. దీంతో చీఫ్ సెక్రటరీ శాంతికుమారి ప్రభుత్వ యంత్రాంగాన్ని అప్రమత్తం చేశారు. వరద ప్రభావిత ప్రాంతాల వారిని పునరావాస కేంద్రాలకు తరలించాలని ఆదేశించారు. పునరావాస కేంద్రాల్లో తలదాచుకుంటున్న వారికి నిత్యావసర సరుకులను అందజేయాలని సూచించారు.
ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.